అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా దాదాపు మనం చాలా రోజుల నుంచి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి అనేక రకాలుగా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా చెప్తా ఉన్నాము. జీతాలు వేయండి, జీతాలు వేయండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, నానా అవస్థలు పడతా ఉన్నారు. మరి ప్రభుత్వానికి కనీసం కనికరం లేకుండా ప్రభుత్వం ఎందుకు ఇంత దారుణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ఆడుకుంటా ఉంది? వాళ్ళ జీతాల విషయంలోనే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి, వాళ్ళ బ్రతుకులు ఎట్లా ముందుకెళ్తాయి? దాదాపు 5 నెలలు 10 నెలల జీతాలు పెండింగ్లో పెడితే పరిస్థితి ఏంది అని చెప్పి ఎన్ని సందర్భాలలో వీడియోలు చేసి ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కూడా ప్రభుత్వానికి కనీసం ఇంకిత జ్ఞానం రావట్లేదు. అరే ఎన్ని రోజులు చెప్పాలి, ఎన్ని మాటలు చెప్పాలి? దాదాపు ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా? అసలు ప్రభుత్వం ఉందా? వ్యవస్థలో అధికారులు ఉన్నారా? అధికారులు ఉంటే వాళ్ళకు కనీసం ఏం జరుగుతుందో గ్రౌండ్లో రియాలిటీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏమనుకుంటా ఉన్నారో ప్రభుత్వానికి తెలియట్లేదా? ఇవాళ మీ సేవలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదేవిధంగా పాఠశాలలలో చేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆసుపత్రులలో చేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మిషన్ భగీరథలో చేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు, కామెంట్స్ పెడతా ఉన్నారు. అన్న మేము ఇక్కడ నుంచి పెడతా ఉన్నాము, మాకు జీతాలు పడట్లేదు, 5 నెలలు అవుతా ఉంది, 10 నెలలు అవుతా ఉంది, మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఇప్పటికే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వాలుగా మమ్మల్ని ఆదుకోవు, ఈ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవు అని చెప్పేసి నిరాశ పాలైపోయి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇంకెంతమంది చచ్చిపోతే ప్రభుత్వం స్పందిస్తుంది? ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా రోడ్డులెక్కి ధర్నాలు చేసి వాళ్ళు కష్టపడినటువంటి దానికి జీతాలను అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏంది నాకు అర్థం కాదు. ఇంతకంటే దిక్కుమాలినటువంటి వ్యవస్థ ఎక్కడ కూడా ఉండదు కావచ్చు. అరే వాళ్ళు కష్టపడినటువంటి దానికి జీతాన్ని కూడా వేయలేకపోతే మీ ప్రభుత్వం ఎందుకు చెప్పండి? మీరు అధికారంలో ఉండి ఏం లాభము? మీరు ఆ కుర్చీలో కూర్చొని ఏం లాభము? అరే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది ఏమైనా చేస్తారు కావచ్చు. ఆనాడేమో కమ్మగ తీయక మొత్తం కూడా అధికారంలోకి వచ్చుడుతోనే సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, లేకపోతే జీతాలు పెంపు చేస్తాము, ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము, కొంతమందిని పర్మనెంట్ చేస్తాము అని చెప్పి రకరకాల హామీలు మొత్తం కూడా మిద్దెను ఎక్కించారు, మేడలు ఎక్కించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేశారు. పాపం ఓట్లు వేసిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఒక కార్యకర్త స్థాయిలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని జాడిచ్చి తంతారా ఏంది? అంటే ఎందుకింత ప్రభుత్వానికి కనీసం పట్టింపు రావట్లేదు నాకు అర్థం కాదు. ఎన్ని రకాలుగా చెప్పాలి? ప్రభుత్వానికి కనీసం ఇంకా కూడా ఇంకిత జ్ఞానం లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అరే ముఖ్యమంత్రి గారు ఒక 10 నిమిషాలు ఆయన సైన్ పెడితే అయిపోతుంది. ఆయన పక్క రాష్ట్రాలు మొత్తం తిరుగుతాడు, పక్క దేశాలు పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు, ఆ మీటింగ్లకు పోతాడు, ఈ మీటింగ్లకు పోతాడు. కానీ ఇక్కడ తెలంగాణలో దిక్కుమాలినటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ ప్రజలందరినీ కూడా కాపాడడమే మా ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యము. మా ప్రజాప్రభుత్వంలో ఎవరికి కూడా కష్టాలు రాకుండా, ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా అందరినీ కూడా బాగా చూసుకుంటాము, ప్రజలకు సమస్యలు అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాం అని చెప్పి గొప్పలు చెప్తారు. మరి ఎవరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా నేరస్తులా, లేకపోతే వాళ్ళు ఉగ్రవాదులా, లేకపోతే ఏమైనా రేపిస్టులా? వాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదా? కాంగ్రెస్ పార్టీకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఓట్లు వేస్తేనే కదా మీరు వచ్చింది. మరి వాళ్ళని ఓట్లు వేసిపించుకొని మంచిగా కమ్మగతీయగా అన్ని మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా చెలరేగిపోతే జీతాలు వేయకపోతే ఇంకెందుకు చెప్పండి? సరే మీరు సమాన పనికి సమాన వేతనం కావచ్చు, ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసుడు కావచ్చు, లేకపోతే జీతాల పెంపు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు పర్మనెంట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. కానీ ఉన్నటువంటి జీతాలను కూడా సమయానికి ఇవ్వకపోతే ఆ ఇంట్లోకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉప్పు కానీ, పప్పు కానీ, నూనె కానీ, నిత్యావసర సరుకుల ధరలు ఎట్లా పెరిగిపోయినాయి? గ్యాస్ల ధరలు పెరిగిపోయినాయి, నూనెల ధరలు పెరిగిపోయినాయి, ప్రతి దాని కూడా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెరగట్లేదు. సరే జీతాల పెంపు గురించి పక్కన పెడితే ఉన్నటువంటి జీతానికే దిక్కు లేదు, ఉన్నటువంటి జీతం ఇచ్చేటటువంటి నాదురే లేడు. ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే మా దగ్గర బడ్జెట్ లేదు, ఏమన్నీ వంకర సమాధానాలు. ఇక్కడ వీళ్ళేమో చచ్చిపోయినా పర్లేదు కానీ మా దగ్గర బడ్జెట్ లేదంటే ఏంది? మీరు అప్పు చేస్తారా, సొప్పు చేస్తారా, ఏం చేస్తారో మాకు అనవసరం. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పడాలి,
వాళ్ళకి సమయానికి వాళ్ళ జీతాలు రావాలి. మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాస్తవంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఉన్నారు. మరి 5 లక్షల మంది కుటుంబాలు ఇవాళ నానా అవస్థలు పడతా ఉన్నాయి రోడ్డులపైకి వచ్చి. 10 నెలలుగా జీతాలు రాకపోతే ఇంట్లోకి ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కడతారు, ఇంటి రెంట్ ఎట్లా కడతారు, కరెంటు బిల్లు ఎట్లా కడతారు, ప్రతిదీ ఉంటుంది కదా. ఉప్పు తేవాలి, పప్పు తేవాలి, అన్నీ కూడా తెచ్చుకోవాలి. సంసారం అంటే అంత ఈజీగా నడుస్తుందా? నెలకు జీతం వస్తేనే సంకనాకి అనేక ఇబ్బందులు పడతారు పాపం. వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడతారు. జీతాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు సరిపోవు. నెల జీతం వస్తేనే ఏదో ఆ జీతాన్ని చిట్టీలకు వాటి వీటికి కట్టేసి మళ్ళీ వచ్చే నెల వరకు కొంత ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. మరి మీరు నెలల తరబడి జీతాలు పెండింగ్లో పెడితే వాళ్ళు ఎవరి దగ్గరికి పోయి అడుక్కోవాలి చెప్పండి? ఎవరైనా అడుక్కుంటారా? ఒకసారి మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నెల కాగానే జీతం వచ్చేది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎందుకు వీళ్ళకు వాళ్ళకు కుదిరినటువంటి బడ్జెట్ వీళ్ళకి ఎందుకు కుదరట్లేదు? అంటే వాళ్ళు పక్క రాష్ట్రాన్ని పాలించారా, లేకపోతే వీళ్ళు పక్క రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారా? ఎవరిది లోపం అనేది పక్కన పెడితే అప్పుడేమో మంచిగా వచ్చినాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అసలు జీతాలు లేవు, ఏమీ లేవు, ఉద్యోగ భద్రత లేదు. కనీసం ఏజెన్సీ సిస్టాన్ని ఎత్తివేస్తామని చెప్పారు. మరి ఆ ఏజెన్సీ సిస్టాన్ని ఎత్తివేసే నాదుడు ఎక్కడ పోయిండో? ఏజెన్సీ వల్ల దాదాపు ఒక్కొక్క ఉద్యోగి 5,000, 10,000 రూపాయలని, కనీసంలో తక్కువలో తక్కువ 3,000 నుంచి 5,000 రూపాయలు నష్టపోతా ఉన్నారు. మరి ఎవరైతే చేస్తారు ఏజెన్సీని? ఎప్పుడైతే చేస్తారు చెప్పండి? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఇవ్వాలి మీకు? ఇంకెన్ని రోజులు సమయం ఇవ్వాలి? సరే, ఒక 100 రోజులు చూసినాం, ఓ సంవత్సరం చూసినాం, 2 సంవత్సరాలు అయిపోయాయి, 2.5 సంవత్సరాలు అయిపోయాయి, ఇక 3 సంవత్సరాలు అవుతుంది. మనకి ఇంకా కూడా సోయి రాకపోతే, ఇంకా కూడా మనం ఇచ్చినటువంటి మాటలు మనకు కనీసం తెలియకపోతే ఒకసారి రికార్డ్స్ తిరిగేయండి. మీరు ఏం చెప్పారో ఆనాడు, గతంలో మీరు చెప్పినటువంటి మాటలు ఏంటియో ఒకసారి వీడియోలు చూడండి. ఆనాడు మంచి బీజిఎంలు వేసేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడుతున్నట్టు ఆనాడేమో పెద్ద ఎలివేషన్లు ఇచ్చుకొని ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోరా? ఇవాళ వాళ్ళు జీతాలు అడిగితే వాళ్ళ పైన లాఠీ చార్జీలు, వాళ్ళని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లు వేసుడు, వాళ్ళని ధర్నాలు పెట్టుకోకుండా ధర్నాలకు అడ్డుపడుడు. కనీసం నిరసన తెలియజేద్దామంటే కూడా నిరసన తెలియజేయలేనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇక్కడ, నేను ప్రభుత్వాన్ని ఏదో అనాలనో లేకపోతే మాట్లాడాలనో కాదు, కానీ జీతాలు ఎందుకు వేయట్లేదు? సరే, మీరు ఏజెన్సీ సిస్టాన్ని ఎత్తివేస్తారా, ఎత్తివేయరా, వాళ్ళ జీతాలు పెంపు చేస్తారా, చేయరా, ఇవన్నీ పక్కన పెడదాం. మరి జీతాలు ఎప్పుడు పెంపు చేస్తారో చెప్పండి? ఉన్నటువంటి జీతాలన్నీ ఇవ్వండి. కనీసం జీతాలు పెంపు చేయకపోయినా పర్లేదు. సరే, అది ఎప్పుడు చేస్తారో, ఇప్పుడు చేస్తారా, తర్వాత చేస్తారా పక్కన పెడితే, ఇప్పుడు ఉన్నటువంటి జీతాలు, పెండింగ్లో ఉన్నటువంటి జీతాలైన అకౌంట్లో వేయాలి కదా. మరి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలి? ఇంకెంతమంది చనిపోతే ప్రభుత్వం మేలుకుంటుంది? ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇప్పటికైనా పోయేదేమి లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే బయట ఎక్కడనో బట్టల షాపులను, చెప్పుల షాపులను, బాసన్ల షాపులను, అందువల్ల షాపులలో పనిచేసే వాళ్ళందరికీ కూడా జీతాలు వస్తున్నాయి. అడ్డా మీద పనిచేసేటటువంటి కూలీలకు కూడా సమయానికి జీతం వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వ శాఖలో, ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఆఫీసులలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడట్లేదు అంటే నిజంగా ఇంతకు మించినటువంటి సిగ్గుచేటు మన రాష్ట్రానికి ఇంకోటి లేదు. దయచేసి ఇప్పటికైనా మేలుకొని వాళ్ళ జీతాలు వేయండి. అదేవిధంగా ఇంకెవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే, మీకు ఏమైనా జీతాలు పడకపోతే కింద మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో పెట్టండి. ఇంకెవరికైనా ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉంటే మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరిని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తా. మీ అందరి గొంతై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా మన ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు